నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. రాబోయే మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా వారు ఇచ్చిన ముసాయిదా ఓటర్ లిస్ట్ పూర్తిగా తప్పుల తడకగా ఉందని తెలియజేస్తూ వెంటనే అన్ని వార్డుల ఓటర్ లిస్ట్ పరిశీలించి న్యాయంగా ఎన్నికలు జరిగేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ గారిని వినతి పత్రం ఇస్తూ భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా 2వ తారీఖు రోజు ముసాయిదా ఓటర్ లిస్టు విడుదల చేయడం జరిగింది. ఈ ముసాయిదా ఓటర్ లిస్ట్ అనేది ఏదైతే ఉన్నదో మున్సిపల్ ఎన్నికల ప్రకారం కాకుండా అసెంబ్లీ ఎన్నికల బూత్ లిస్టుల ప్రకారం వీళ్ళు నిర్ణయించి ఓటర్ లిస్టులు విడుదల చేశారు. ప్రతి ఒక్క వార్డులో కామారెడ్డిలో ఉన్న 1వ వార్డు నుండి 49వ వార్డులో ఉన్న ప్రతి వార్డులో కూడా ఈ ఓటర్ లిస్టు మొత్తం తప్పుల తడకగా మారింది. ఈరోజు ఏవైనా అబ్జెక్షన్స్ ఉన్నా కానీ ఏవైనా సవరణలు ఉన్నా మీరు తెలపవలసిందిగా రాజకీయ పక్షాన ఈరోజు కమిషనర్ గారు మమ్మల్ని పిలవడం జరిగితే ఏవైతే 1వ వార్డు 2వ వార్డు 25వ వార్డు 10వ వార్డు 15వ వార్డు 12 35 42 39 16 ఈ వార్డుకు సంబంధించి ప్రతి వార్డులో కూడా ఓటర్ లిస్టులు తప్పుల తడకగా ఉన్నాయి. 12వ వార్డులో 4700 చిల్లర ఓటర్ లిస్టు ఇవ్వడం జరిగింది. ఒక వార్డులో 4700 లిస్టు ఎక్కడన్నా ఉంటుందా? దీన్ని మేము తీవ్రంగా భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏవైతే ఈ ముసాయిదా ఓటర్ లిస్ట్ అనేది ఇచ్చారో పూర్తిగా తప్పిదంగా ముసాయిదా ఓటర్ లిస్టు ముద్రణ చేసి పంపడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి అభ్యంతరం రూపంలో భారతీయ జనతా పార్టీ కామారెడ్డి పట్టణం పక్షాన మేము అభ్యంతరం తెలియజేయడం జరిగింది. దీన్ని వెంటనే పరిష్కరించి 2020లో 2019 యాక్ట్ ప్రకారం ఏవైతే వార్డ్స్ బైఫర్కేషన్ చేసి డోర్ నెంబర్ టు డోర్ నెంబర్ డిసైడ్ చేసిర్రో ఆ డోర్ నెంబర్ టు డోర్ నెంబర్ డిసైడ్ ప్రకారమే ఓటర్ లిస్టు ముద్రణ చేసి మాకు ఇచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ విడుదల చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఒక వార్డులో డోర్ నెంబర్ను 5 నెంబర్స్గా మారుస్తూ అడిషనల్ ఓటర్ లిస్టు ఇచ్చినట్టయితే మేము తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం. డోర్ నెంబర్ టు డోర్ నెంబర్ ఏదైతే 2019 యాక్ట్ ప్రకారం మున్సిపల్లో నిర్ణయించారో బౌండరీస్ దాని ప్రకారం ఓటర్ లిస్టు డిసైడ్ చేసి మీరు మాకు ఇచ్చిన తర్వాత 2 రోజులు టైం ఇచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ విడుదల చేయాలని కామారెడ్డి బీజేపీ పట్టణ శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. భారత గడ్డపై 100 ఏళ్లు పూర్తి చేసుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ పోస్టర్లను కామారెడ్డి భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి ఎల్. దశరథ్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 ఏళ్ల శతాబ్ది ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఖమ్మంలో జనవరి 18 మధ్యాహ్నం 2 గంటలకు ప్రదర్శన భారీ బహిరంగ సభ ఖమ్మంలో నిర్వహిస్తున్నట్టు ఆయన అన్నారు. ఈ బహిరంగ సభకు జాతీయ నాయకత్వం రాష్ట్ర నలుమూల నుండి 5 లక్షలకు పైపాడు కార్యకర్తలు పాల్గొని కమ్యూనిస్టు పార్టీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు, మేధావులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు పాల్గొని ఖమ్మం 2026 జనవరి 18 మండలాల నుండి జిల్లాల నుండి ప్రచార జాత నిర్వహించుకొని జనవరి 18 ఖమ్మం బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్. దశరథ్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి. బాలరాజు, సిపిఐ జిల్లా నాయకులు దేవయ్య, బత్తుల ఈశ్వర్, హనుమాన్లు, ఎండి రఫీక్, లక్ష్మీ శ్రీనివాసు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు కామారెడ్డి జిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో మరి 100 రోజుల ఉత్సవాల ముగింపు సభను మరి జనవరి 18 ఖమ్మంలో బహిరంగ సభ ప్రదర్శన మరి బహిరంగ సభ ఉన్నందున భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. చలో ఖమ్మం భారత గడ్డపైన 100 సంవత్సరాలు మరి పూర్తి చేసుకున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ల ముగింపు సభను మరి అందరూ విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుపైన, అదేవిధంగా ప్రజల సమస్యలపైన, ఉద్యోగుల సమస్యలపైన, విద్యార్థుల సమస్యలపైన, రైతుల సమస్యలపైన, మరి కార్మికుల సమస్యలపై మరి చలో ఖమ్మము
మరి భారత గడ్డపై 100 సంవత్సరాల పురుడు కోసుకొని మరి 100 సంవత్సరాలు దాటిన మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉత్సవాలను జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర దేవాలయంలో శివరాత్రి పండుగ దినోత్సవ సందర్భంగా ముందుగా సోమవారం రోజున శివమాల ధారణ 21 మంది భక్తులు 45 రోజులు శివమాల ధారణ వేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తిని చాటుకుంటారని శివభక్తులు రాజేష్ మాట్లాడుతూ శివమాల ధరించడం వల్ల శరీర రుగ్మతలు అనారోగ్య సమస్యలు పోయి ఆరోగ్యంగా ఉంటారని 45 మాల ధరించడం వల్ల భక్తి వల్ల మానసిక ప్రశాంతత ఉంటారని ఆయన తెలియజేశారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ ప్రభాకర్ రావు తెలియజేస్తూ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామని శివరాత్రి మహోత్సవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఆలయ కమిటీ మరియు గ్రామ పెద్దల సహకారంతో నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు శివమాల దారుణ భక్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రాబోయే శివరాత్రి సందర్భంగా శివస్వాములు శివమాల ధారణ చేయడం జరిగింది. 41 రోజులు ఈ మండల దీక్ష చేపట్టడం జరిగింది. సో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా శివమాల వేయాలనుకున్న వారు మా రాజరాజేశ్వర స్వామి మందిరానికి వస్తే ఇక్కడ పంతులు గారు మాలాధారణ చేస్తారు. సో మన కృష్ణాజివాడి గ్రామంలోని రాజరాజేశ్వర స్వామి గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. కోరిన వాళ్ళకి కోరికలు తీర్చే కొంగు బంగారమై మా రాజరాజేశ్వర స్వామి అందరికీ వరాలు ఇచ్చే దేవుడు. ఇక్కడే మనకు సిద్ధి బుద్ధి వినాయకుడు అని చెప్పేసి మన గుడి ప్రాంగణంలోనే ఉన్నాడు. మన ఈ ఉభయ జిల్లాలో ఎక్కడా లేని విధంగా సిద్ధి బుద్ధి వినాయకుడు ఇక్కడే ఉన్నాడు. అలాగే నవగ్రహాలు ఉన్నాయి, మంచి కోనేరు ఉంది. శివరాత్రికి ఇక్కడ అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. సో మేము ప్రతి ఒక్క శివభక్తులుగా ప్రతి ఒక్కరికి తెలియజేయలేదు ఏమనగా శివరాత్రి ఉత్సవాల్లో కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరినీ విజయవంతంగా చేయాలని సమన్వయంగా కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో 91 దరఖాస్తులు వివిధ శాఖలకు సంబంధించిన ఆయా దరఖాస్తులను సంబంధిత అధికారులకు ఇస్తూ అర్జీదారుని సమస్యను క్లుప్తంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు, DWO, డబుల్ బెడ్రూమ్, వ్యవసాయం, పంచాయతీ తదితర దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల మార్కవుట్ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే భూభారతి, ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని అన్నారు. అనంతరం 90వ జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ DIPC సమావేశం సోమవారం IDOCలో జిల్లా DIPC చైర్మన్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన DIPC కమిటీ సభ్యుల సమక్షంలో నిర్వహించబడింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ TGIPASS ఆన్లైన్ ద్వారా అందిన మొత్తం 1552 దరఖాస్తులు పరిశీలనకు రాగా వాటిలో 1507 దరఖాస్తులు పరిశీలించి ఆమోదించబడినవని, వివిధ కారణాల వల్ల 210 దరఖాస్తులు తిరస్కరించబడినవని అన్నారు. అదేవిధంగా TPRIDE పథకం SCP కింద అజెండా అంశాలను కమిటీ చర్చించింది. ఈ పథకం కింద 5 దరఖాస్తులకు పెట్టుబడి రాయితీగా రూ. 16,71,090 మాత్రమే మంజూరు చేయబడిందన్నారు. అలాగే TSP కేటగిరీ కింద 5 దరఖాస్తులకు పెట్టుబడి సబ్సిడీగా రూ. 18,05,206 మాత్రమే మంజూరు చేయబడిందని, ఇంకా 2 కోల్ అలాట్మెంట్ ప్రతిపాదనలను కమిటీ ఆమోదించి తదుపరి చర్యల నిమిత్తం ప్రధాన కార్యాలయానికి పంపించడం జరిగిందన్నారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఇండస్ట్రీ ఆఫీసర్ లాలు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, DIPC కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. PM సూర్యఘర్ ముస్తి బిజిలీ యోజన మోడల్ సోలార్ విలేజ్ పథకంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో బిక్నూర్ గ్రామం మోడల్ సోలార్ విలేజ్ గ్రామంగా గత అక్టోబర్ 2025లో జిల్లా స్థాయి కమిటీ PM సూర్యఘర్ మార్గదర్శకాల ప్రకారం ఎంపిక చేయడం జరిగింది. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్, జిల్లా స్థాయి కమిటీ ఆదేశాలనుసారం TGREDCO, TGNPDCL పంచాయతీ అధికారులు క్షేత్రస్థాయిలో బిక్నూర్ గ్రామంలో పర్యటించి అవసరమైన ప్రభుత్వ భవనాలకు,
వివిధ స్థలల్లో సోలార్ సిస్టంలను ఏర్పాటు కోసం వివరణాత్మక ప్రాజెక్టు నివేదికను డిపిఆర్ తయారు చేసి జిల్లా స్థాయి కమిటీకి సమర్పించడం జరిగింది. దీనిలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మోడల్ సోలార్ విలేజ్ అయిన బిక్నూర్ గ్రామంలో గల వివిధ రకాల ప్రభుత్వ భవనాలపై 116 కిలోవాట్లు సామర్థ్యం గల 28 ప్రభుత్వ భవనాలపై సోలార్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ సిస్టంలు ఏర్పాటు కోసం 28 గ్రామంలోని గుర్తించిన వివిధ స్థలల్లో 20 నో సోలార్ వీధి దీపాలు ఏర్పాటు కోసం 1500 ఎల్పీడీ గల సోలార్ వాటర్ హీటర్ గ్రామంలో గల రెసిడెన్షియల్ హాస్టల్లో ఏర్పాటుకు వివరణాత్మక ప్రాజెక్టు నివేదికను డిపిఆర్ ను కలెక్టర్ జిల్లా స్థాయి కమిటీ పరిశీలించి పలు సూచనలు చేయడం జరిగింది. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,41,100 వెండి 2,450 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.